ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. యెహోవాను ప్రేమించు వారులారా, చెడుతనమును అసహించుకొనుడి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు కీర్తనల గ్రంథము 97వ అధ్యాయము 10వ వచనంలో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ ప్రాణమును ఆయన అనునిత్యము కాపాడుచు ఉన్నారు. భక్తిహీనుల చేతిలో నుంచి ఆయన నిన్ను విడిపించుచు తన కృపచేత నిన్ను జీవింపచేస్తూ ఉన్నారు. గనుక దేవునిని ప్రేమించుట అనగా అర్థం ఏమిటి అంటే చెడుతనమును అసహించుకొనుట. ప్రతి విధమైన చెడును అసహించుకొని దేవునిని పరిపూర్ణముగా హత్తుకొనగలిగినట్లయితే నీ బ్రతుకు ఇంకా ఎంతో ఉన్నతమైన ఆశీర్వాదముల వైపు ప్రయాణము చేస్తోంది. ఆశీర్వాదములకు నీవు వారసునివి కాగలుగుతావు. కాబట్టి నేస్తమా, దేవునిని కలిగి ఉన్న నీవు దేవునిని ప్రేమిస్తున్నాను అని నీ నోటితో నువ్వు చెప్పక్కర్లా. నీ ప్రవర్తనయే దేవునిని మెప్పించేదిగా ఉంటోంది. నీ హృదయ స్థితిని ఎరిగి ఉన్న దేవుడు నీవెప్పుడైతే చెడును అసహించుకొని దేవుని ప్రణాళికలలో నిలిచి జీవించడానికి ప్రయత్నము చేస్తూ ఉన్నావో, నీ దేవాది దేవుడు ఎరిగియున్న దేవుడై ఉన్నారు గనక, నీ ప్రాణమును కాపాడుచున్న దేవుడై ఉన్నారు గనక, భక్తిహీనుల చేతిలో నుంచి అనుక్షణము నిన్ను తప్పిస్తూ జీవింపచేస్తూ ఉన్న దేవుడై ఉన్నారు గనుక నీ బ్రతుకు ఇంకా ఎంతో ఫలభరితముగా ఉండబోతోంది. అట్టి ఉన్నతమైన ఆశీర్వాదముల వైపు దేవుడు నిన్ను నడిపిస్తారు. కాబట్టి నేస్తమా, దేవునికి హేయమైన ప్రతి చెడును కూడా అసహించుకొని సరి అయిన మార్గములో, దేవునికి ఇష్టమైన మార్గము గుండా నీవు ప్రయాణము చేయడానికి కోరుకో మనపూర్వకముగా. నిజమే, ఇప్పటి వరకు దేవునిని ప్రేమించే బిడ్డగానే ఉన్నావు. ఎక్కడైనా తప్పిపోతూ ఉన్నావేమో, ఎక్కడైనా అడుగులు తడబడుతూ ఉన్నాయేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నీ హృదయ లోతులలోనికి నీవు వంగి చూచి సరిచేసుకోగలిగినట్లయితే ఇంకా నీ బ్రతుకు ఎంతో దీవెనకరముగా ఉంటుంది. నేస్తమా, దేవుని ఆశీర్వాదములు నీ కొరికే దేవుడు సిద్ధము చేసి ఉంచారు గనక అట్టి ఉన్నతమైన ఆశీర్వాదములను నీవు తప్పక పొందుకొనగలుగుతావు. దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించు. దేవుడు తప్పకుండా తన మెండైన ఆశీర్వాదములతో నిన్ను నింపి జీవింపచేస్తారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ, జాలి, నమ్మకము కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమును కొందరములు చెల్లించుకుంటున్నాము. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. రాజా నాయన, మా ప్రియులందరినీ వారి కుటుంబములను మీ దివ్యహస్తములకు అప్పగించుకొంచున్నాము. తండ్రి, అందరికీ నీ కావాల్సిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్యు, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి. మేలులతో హృదయాలు తృప్తిపరచండి. నాయన, పరీక్షలు రాస్తున్న బిడ్డలకి జ్ఞాపక శక్తిని, ఆరోగ్యమును ప్రసాదించండి. ప్రతి ప్రశ్నకు సరైన సమాధానమును ఇన్ టైములో రాసి ఉన్నతమైన విజయములు పొందుకునే మహాభాగ్యమును దయచేయండి. తండ్రి, ఈ దినము పుట్టినరోజు, వివాహ దిన మహోత్సవములు జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయండి. నాయన, ఈ యవన కాలమందు ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. తండ్రి, బిడ్డలందరికీ సకాలంలో చక్కని ఉద్యోగములు, వివాహములు, గర్భఫలములు ప్రసాదించి నాయన మీ కృపలో జీవింపచేయండి. మా ప్రియులు చేస్తున్న పనిపాట్లలో, ఉద్యోగ విధులలో, వ్యాపారముల్లో తోడుగా ఉండి వారి కష్టములకు అనేక రెట్ల ఫలములు దయచేయండి. ప్రయాణముల్లో తోడుగా ఉండండి. ముందు వెనుకలు కుడి ఎడమలు మీ దూతలను కాపుదలుగా ఉంచి క్షేమముగా నడిపించమని సమస్తమును మీ కృపకై అప్పగించుకుంటూ ఈ ప్రార్థన యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సర్వాధికారియగు దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.